ఫస్ట్ పార్ట్‌నే కదా మనం ఎడిట్ చేసాము. ఈ ఐపీని తీసుకొని కర్ల్ -k అండ్ దెన్ ఇది ఇచ్చేస్తాం. 172.17.226.87. సో, నాకు అవుట్‌పుట్ వచ్చేసి థిస్ ఈస్ సర్వర్ 1 అనొస్తుంది. ఇప్పుడు సేమ్ మనం ఇంకొక పాడ్ కూడా మనం చేంజ్ చేస్తాం. సో, ఇది నా ఇంకొక పాడ్ ఇంజినెక్స్. డన్. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది? cd/share ఇంజినెక్స్ HTML. ఇక్కడ నాకు index.html ఉంటది. సో, vi బై డిఫాల్ట్‌గా నాకు ఇన్‌స్టాల్ అవ్వదు. సో, నేనేం చేయాల్సి ఉంటది? apt update and then apt install vim-y. సో, డన్. ఇక్కడ నేను index.html ఓపెన్ చేస్తాను. ఈ డేటా మొత్తం నేను రిమూవ్ చేసేసి నేనేం చేస్తాను జస్ట్ h1 ట్యాగ్ యూజ్ చేస్తాను. దిస్ ఈజ్ సర్వర్ 2 అండ్ దెన్ h1 ట్యాగ్‌ని నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసాక ఒకసారి నేను రీస్టార్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. nginx -s రీలోడ్. సో, రీలోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఎగ్జిట్ అయితే అయిపోతాను. kubectl get pod. సో, ఇప్పుడు నేను నా సెకండ్ పాడ్ ఒక ఐపీ నేను చెక్ చేస్తే నాకు దిస్ ఈజ్ ఫ్రమ్ సర్వర్ 2 అనే రెస్పాన్స్ అయితే వస్తుంది. సో, యాహ్! దిస్ ఈజ్ సర్వర్ 2. ఇప్పుడు అలా నేను నా థర్డ్ పాడ్‌ని కూడా నేను మోడిఫై చేయాల్సి ఉంటది. సో, ఇది నా పాడ్. దాని తర్వాత cd/user share nginx html and then apt update apt install vim-y. Then vi index.html. సో, సేమ్ నేనైతే 2 పార్ట్స్‌లో చేసానో సేమ్ అదే ఇక్కడ కూడా నేను చేస్తున్నాను. h1 దిస్ ఈజ్ సర్వర్ 3 అండ్ క్లోజింగ్ ట్యాగ్ h1. దాని తర్వాత నేను సేవ్ చేసి ఒకసారి nginxని రీలోడ్ కూడా చేద్దాం. -s రీలోడ్.